ఆ పిల్లోడికి ఏ మొక్కు రాకుండా నొప్పి కూడా లేకుండా చేయి మరి పేచర్లు అంతా కాలిపోయింది కదా, మరి పప్పు అంతా తట్టుకోలేడు పిల్లోడని నేను అనుకున్నాను. అలాగే ఏది రాలేదు పిల్లోడికి, అసలు నొప్పి కూడా లేకుండా పప్పు కూడా రాలేదు, తగ్గిపోయింది. అదొకటి. ఇంకో సాక్ష్యం ఏంటంటే మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నాం. రిజిస్ట్రేషన్ చేయించుకుంటాకే డబ్బులు కూడా గమ్మున అవుతులేదు. పాస్టర్ గారు అయితే నెలాఖరికి అయిపోద్ది నాగా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అనేవారు. అయినా కానీ నాకు ఆందోళన కింద ఉండేది. అంత డబ్బులు అయితే ఎలా వచ్చాయంటే అన్నీ పూడిపోయినాయి కానీ ఒక 50,000 కాడ ఆగిపోయేది. పాస్టర్ గారు అనేవారు వాళ్ళ బాగా కనపడుతున్నారు అనేవాడు. ఇదేంటి అమ్మవాళ్ళు వాళ్ళు బాగానే అడుగుతావు, ఇంకా అన్నింటికి వాళ్ళు బాగా అంటున్నారు, ఈయనేం తెలుగుతున్నారు, అమ్మవాళ్ళు ఎక్కడ వచ్చేది అమ్మ. అలాగే ఒక ఆడమనిషి కనపడుతుందో ఆ మనిషి కూడా ఇచ్చారు మీకు అన్నారా. అలాగే అన్నట్టే ఆడమనిషి కూడా ఇచ్చేసింది. ఆ బావ కూడా ఫోన్ చేసి డబ్బులోనే అట్టుకెళ్ళని అన్నారు. అలాగే మొన్న సోమవారం రిజిస్ట్రేషన్ అయిపోయింది. అదో షార్ట్స్. నేను అయితే 2 నెలలు బట్టి చాలా బలహీనతగా ఉంటున్నాను. అది అంత మాటలు కూడా మా యాంకర్ చెప్తా కూడా నాకు అది లాగుండేది. అయినా కానీ నాకు చాలా బలహీనత, పళ్ళంతా బాధలు వచ్చేసేవి, తలకాయ పోటు వచ్చేసేది, ఏంటన్నా తెలిసేది కాదు. హాస్పిటల్కి వెళ్ళాను, క్లినిక్ చేశారు కానీ తగ్గలేదు. తగ్గపోయినప్పుడు ఎన్ని క్లినిక్స్ చేసినా తగ్గులేదని నేను ఇంకా చెప్తూ మానేసాను. ఇంటికి కూడా పాస్టర్ గారికి మొన్న శనివారం చాలా బాధ వచ్చేసింది. తెగేసేసాను. అసలు ఏంటి బాధలకు వచ్చేస్తుందంటే అప్పుడు మా ఆయన గారు పాస్టర్ గారు ఫోన్ చేసి ప్రార్థన చేయించారు. ప్రార్థన చెప్తే ఆయన అన్నారు, ఏంటో పనుల్లో 2 పాలమయ్యాన పెసరబద్ద కింద కనపడుతుంది, దానివల్ల ఇబ్బంది వస్తుంది అని అన్నారు. ఏంటి పెసరుగా కనపడటం ఏంటి, అసలు పళ్ళన్నీ క్లీన్ చేస్తారు, నొప్పి ఏమీ లేదు, ఇన్ఫెక్షన్ అయింది అన్నారు. ఇదేంటి ఈ నెలగంటున్నారు అనుకుని నేను మనసులో అనుకున్నాను. శనివారం అయిపోయింది. ఆదివారం పొద్దుటే మొన్న వారం ఏం చేశానంటే ఈ పళ్ళంతా నిప్పుకుంటున్నాను ఇళ్ళల్లో అనుకున్నాను. అన్నట్టు 2 పళ్ళమయ్యానికి ఇంత బట్ట కింద వచ్చింది. అదేమో మెత్తగా ఉంది. నేను వెంటనే మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేసి అది చూపించి ఫోన్లో పెట్టాను. సాక్ష్యం దేవుడి మరి అద్దెంట్లో ఉంటున్నారు. వెంటపురుగుడు గ్రామం, కట్ట మరి చీనని సలమన్ రాజు, కట్ట నాగలక్ష్మి అనే షలుమితి, మరి వారి కుమారులు మరి అద్దెంట్లో ఉంటున్నారు. అద్దెంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి నెల అద్దె కట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎక్కడ చూస్తే 2 సెంట్లు తాళం కొనుక్కుని ఏదో చిన్న ఇల్లు వేసుకోవాలని వారు మరి ఎన్నో సార్లు వారు మరి ప్రయత్నం చేస్తుండేవారు. అయితే వాళ్ళు ఏమి వాళ్ళకి డబ్బులు చేతులు లేవు కొనాలంటే, వారికి మరి ముందుకెళ్ళే అవకాశం లేదు. అప్పుడు మరి వారు సొంత తాళం వీళ్ళు అమ్మేశారు, పాత తాళం 4 సెంట్లున్నర ఎంతో. అయితే అదే స్థలము అతను మరి వెళ్ళి అడిగారు, మా తాళం అమ్ముతా అంటారని వెళ్ళి అడిగారు. వెళ్తే ఇస్తాను, మరి చాలా ఉంది 5,000. ఎలాగైతే చేతిలో డబ్బులు లేవు, 6 లక్షలు. ఆ స్థలం గుర్తుగారం కింద 6 లక్షలు. 6 లక్షలు అంటే ఎక్కడ తెస్తారు? అప్పుడు మరి వీళ్ళు కాబట్టి ప్రయోజనం పెట్టారా మరి అలాగా ఎలాగైతే ప్రార్థన చేస్తుండేవండి, వారు ప్రార్థన చేసుకునేవారు. నాకు దేవుడు వీళ్ళకి కళ్ళ తాళం చూపించేవారు, నాకు కళ్ళ తాళం చూపించేవారు. ఆ తాళం కనపడుతుంది అని నేను చెప్పేవాడు. వీళ్ళు ఆ తాళంలోకి వెళ్ళినట్టు, ఆ తాళంలో ఉంటున్నట్టు ఏడు కళ వచ్చేదంట. ఇలా జరుగుతుండేదా? మరి డబ్బులు లేవు, మరి ఎలాగొస్తాయి? తాళం కొనాలి, అది సొంతం అవ్వాలి. ఏం చేయాలి? అప్పుడు ఈ చూపిస్తున్నాడు దేవుడు. అలాగే ఆయన కంఠశాల రాజు గారు వాళ్ళ అక్కడ కూడా చూపించేవారంట. ఇలా తాళంలో ఇల్లు వేసుకున్నట్టు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, చూపిస్తున్నాడు డబ్బు లేవు, ఎలాగ తాళం మనకి ఎలాగొస్తుంది అని వీళ్ళు బాధపడేవారు.
ఎలాగైతే మరి చొరవ చేసి డబ్బులు ఆన్లైన్లో అడిగి కొంతవరకు ప్రయత్నించారు. ఓ రోజు నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళ బావగారు కనపడ్డాడు, వాళ్ళ అక్క వాళ్ళ బావగారు కనపడ్డాడు. నాకు తెలిసివాడు, మీ బావ మీ అక్క కనపడుతున్నారయ్యా, వాళ్ళని అడగండి అన్నాను. అంటే అప్పుడు వీళ్ళు అడిగారంట. అడిగితే వాళ్ళు ఇస్తామన్నారు. ఎలాగైతే తలం బేరవాడుకున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు. వాళ్ళు కొంత ఇచ్చారు, వీళ్ళు కొంత బయట చూసుకున్నారు. ఎలాగైతే ప్రేమ పెట్టారా, ఒక రోజున దగ్గరికి వచ్చాక ఒక ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చేవాడు, నేను లేవు నా దగ్గర అన్నాడు. ఇక వాళ్ళు బాధపడిపోయి టెన్షన్ పడిపోయి అప్పటికే 4 లక్షలు ఇచ్చేసారు ఆయనకి భజన అగ్రిమెంట్లో. ఇప్పుడు వీళ్ళకి రిజిస్టర్ చేయించకపోతే కుదిరేయాల. ఇక టెన్షన్, నాకు ఫోన్ చేస్తే నాకు టెన్షన్. నేను ఫోన్లో ప్రార్థన చేసి ఇంట్లో ప్రార్థన చేస్తాను. ఎలాగైతే దేవుడు ఒక ఆడ మనిషి చూపించాడు నాకు. ఎవరో ఒక ఆడ మనిషి డబ్బులు ఇస్తున్నాయా నీకు, నువ్వు ప్రయత్నించాను. అలాగే ఆఖరిని నిజంగా ఒక ఆడ మనిషే ఇచ్చిందంట డబ్బులు. ఆ డబ్బులు తెచ్చుకుని మొన్న తాను రిజిస్టర్ చేయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ సొంతమైంది, అది వాళ్ళ పేరును వచ్చేసి రిజిస్టర్ అయిపోయింది తను. అలాగే మరి ఈవిడేమో పళ్ళు పోట్లు వచ్చి అతని ఇంట్లో ఇక లేచేది కదా, ఈ స్థలం రిజిస్టర్ ఎలాగే చేయాలి, ఈవిడ హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళాలి, ఇదేం చేయాలి అని ఆయన ఒక బాధపడిపోతున్నాడు. నేను ప్రార్థన చేశాను. ఆ పళ్ళలో లోన ఇంత రేకు ముక్కలాగా పలసగా దిగిపోయి అది పూడ్చుకుంటున్నట్టు కనపడుతుంది. చెప్పాను, ఆమె పళ్ళలో లోన ఎక్కడేదో ఇంత పలసగా బద్దలాగా ఒక ముక్క కనపడుతుంది, దానివల్ల ఆమెకి ఆ బాధ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత డాక్టర్ గారు వచ్చి ఏదో ఇండియా చేశారంట. ఆ నొక్కితే చీవి వచ్చిందంట. ఆ మట్ట రోజునే ఈమె ఎలగెలుగా అనుకుంటుందంట. ఆ చీగిడి మీద అది కిందకు దిగిందంట. అది ఇలా లాగితే ఎంత ఉంది అంటే నాకు దేవుడు చూపిస్తున్నట్టుగా ఉంత లోన్ అది దానివల్ల ఏమిటికి ఎప్పుడేదని బాధ. ఈ బాధ తగ్గించాడు దేవుడు, ఈ వేదన తొలగించాడు, అది డబ్బులు చూపించాడు, ఆ స్థలము రిజిస్టర్ చేసుకునేలా చేసాడు అన్నమాట. కాబట్టి ప్రదేశం పెట్టలేరా, మరి దేవుడు గొప్పవాడు, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. అదే చెప్తాను, ఎవరైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు 1-2 సార్లు నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి, ఇంట్లో మీరు ప్రార్థన చేయండి. దేవుడి అద్భుతం చేస్తానని చెప్తాను. నేను బతికిస్తుంటారు ప్రార్థన చేయించుకునే కూడా. ప్రార్థన వల్లే మనం గెలుస్తాం. వాళ్ళు అలాగే టీలు ఇచ్చుకుని సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నారంట. మరి అలాగే ఈరోజు సిద్ధపరుచుకున్నారు. దేవుడు వారిని దీవించిన గాక, ఈ సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.